అంటే సబ్జెక్ట్ యాక్చువల్గా ఓకే అండ్ ఇది నాకు ఎందుకు ఇచ్చారో తెలుసా, మీరు మరీ ఎవరినైనా ఎక్కువగా పొగిడితే దీంతో ఒక ఈ సిచ్యువేషన్ అండి. అంటే ఈ గురు సినిమాలో ఫస్ట్ టైటిల్ సాంగ్ రాశాను. సుధా గారు చెప్పినప్పుడు ఫస్ట్ ఈ పాట ఎలా రాయాలని భయం వేసింది. తర్వాత ఆవిరే గైడెన్స్ ఇచ్చారు, ఇలా ఇలా రాస్తే మనం బాగుంటుందండి అని. సో అలాగే నేజరా సాంగ్ గురు టైటిల్ సాంగ్, బాడీ గార్డ్ రాశాను. బంగారం తర్వాత బాబు బంగారం తర్వాత మళ్ళీ గురు సాంగ్స్ అనమాట. సో విక్టరీ వెంకటేష్ గారు అంటే బేసికల్గా మాకు అందరికీ చాలా ఇష్టం. సో వెంకటేష్ గారికి రాయడం అనేది ఎప్పుడు మాకు ఇట్స్ ఎక్సైట్మెంట్. సో అందులో టైటిల్ సాంగ్ గురు అనేది రాయడం మాత్రం ఇట్స్ అ స్పెషల్ థింగ్. ఎందుకంటే చాలా రోజులు నైట్స్ మేము అంటే కలవడానికి కుదరలేదు డైరెక్టర్ కానీ. సో వాట్సాప్ చేసినప్పుడల్లా ఆవిడ చూసి మాకు రిప్లై పెడుతుండేది. ఆవిడ నచ్చిన లైన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని చాలా స్ట్రగుల్, చాలా వర్క్ చేశాను దీనికి. ఆవిడ ఇందాకే చెప్పారు, ఆవిడ మేము డీపీ చూశాను. నేను హీరో క్యారెక్టరేషన్ చాలా రగ్గడ్గా కావాలి అని అడిగితే సో దానికి కొన్ని పదాలు కూడా సెలెక్ట్ చేసుకుని రాసాం అనమాట. వీరమొండి, ఖరాకండి, నేనే గురు, సో అలాంటివి. ముక్కు సూటి, అదే అహంకారి, తిక్క వైరి, అలాగే ఇంకా కొన్ని తీసుకుంటే కంకరాయి కూడా ఉంటుంది ఏదో వైపు చదును, నా క్యారెక్టర్ నిండా లెక్క లేనంత పదును, సో ఇలాంటివి. ఇంకా నగ్న సత్యం నేనే, నాకే సిగ్గే లేదే, మీ సానుభూతేం నాకేం అక్కర్లేదే. సో ఈ ప్రపంచాన్ని కొట్టొచ్చినట్టుగా చాలా ముక్కుసూటిగా మీ వైఖరి నాకు అవసరం లేదు, నా పద్ధతి నాదే అని చెప్పే ఒక క్యారెక్టరేషన్ సాంగ్ కావాలని అడిగారు అనమాట. నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి. ఈ మూవీ వచ్చిన తర్వాత చాలా మార్పు జరగబోతుంది. ఆ మాటకు వస్తే ఏ ఫీల్డ్లో అయినా సరే మీరు చెప్పినటువంటి ఈ మాటలన్నీ బాగా పనికొస్తాయి. అవును, సుధా గారు నాతో బాగా బాక్సింగ్ ఆడేశారు ఈ లిరిక్స్ కోసం. బాక్సింగ్ ఆడేశారా? అయితే ఏదో ఒకసారి చూపించండి. అంటే ఆవిడ ఆడారు. మీకు వచ్చా బాక్సింగ్? రాదు. ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా ఇప్పుడు కొత్తగా? లేదా మీకు పెళ్ళయిందా? లేదు. అందుకే మీకు బాక్సింగ్ రాదు. అయితే వచ్చేస్తుంది మీకు త్వరలో. అప్పుడు మా వైఫ్కి వస్తుందేమో పెళ్ళైతే. ఏమో చూద్దాం. అవును, మీరు రాసిన పాట మేము చూడాలనుకుంటున్నాం. హౌ చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్స్ తమిళ్లో ప్రొడ్యూస్ చేశారు ఇప్పటి వరకు. కాదలిల్ మనకి తెలుగులో లవ్ ఫెయిలియర్ పేరుతో వచ్చింది. ఓకే, సో ఫస్ట్ వీడ్ లైక్ టు సీ ద సాంగ్, అండ్ ద సాంగ్ యు ఆల్ ఆర్ గోయింగ్ టు షో us is into the song. Firstly, on behalf of Why Not Studios and the entire cast and crew, I'd like to thank all of the press and the media for having accepted our invitation and coming down and for this press meet. Thank you all. I'd like to start off by thanking Venki sir. Usually, you know, there's a film that's been very successful in Tamil and Hindi. It's easy to, you know, see the success of it once it's all done. After that, you decide to make that film. You know, it's proven. But what I think all of you should know is that this film, Venki sir watched it almost a month and a half before the actual film was released in Tamil. So his commitment for doing this film was not just because it was successful and then he wanted to do this. This is very important. He felt for the movie. He watched it. The three of us watched it together. He finished saw the movie, and he came and hugged Sudha and myself and said, "We are doing this film." It was just 2.5 hours, and even before the film was released in Tamil, the pre-production for the Telugu version had started. So that was the level of conviction that he had for this film. Thank you, Venki sir, for the not just the affection but also the friendship that's come. I'd like to thank Suresh sir also here. From always from a distance, he's watching all of us do the stuff. Thank you all. This film, I hope it not just is a big blockbuster, which would surely be, but should also be a milestone in Venki sir's career, the kind of commitment. Very rarely do you get an opportunity where inherently your personality fits the character that you play. I think all of us know Venki sir's passion for sport, and I think there's a coach inside him all the time, his passion to see people perform and do well. You could see that he loved playing that character. You know, you could see it in him. He saw the sport. He wanted to be that coach, the mentor. So this was perfect for Venki sir. So I hope all of you support this film, which will be a path-breaking film, is what I think. Actually, thank you so much. Our first venture. I think the first film that we did in Tamil almost 7 years back
Tamil Padam was Sudigadu. Sudigadu was here and was successful. We also did a Telugu film before called Love Failure with Siddharth in 2012. Hopefully after this we'd continue to doing the kind of films that we want to do. I mean, it's easy to say commercial, this, I mean, I only think it's good film. There's nothing else. The films that audience would appreciate. And I think, this definitely people will appreciate this. ఈ లైట్ తీసుకోవటం ఇవన్నీ నాకు రాదు. ఐఎమ్ జస్ట్ ద డైరెక్టర్. ఈ సినిమా జర్నీ గురించి మాట్లాడాలంటే ఆల్మోస్ట్ 2010లో నేను రీసెర్చ్ స్టార్ట్ చేసి ఒక 3-4 years ఆఫ్ రీసెర్చ్, అంటే ఆల్ ఓవర్ ద కంట్రీ బాక్సర్స్ని కానీ ఒక 250 బాక్సర్స్, what do you call కోచెస్ అందరినీ మీట్ చేసి వాళ్ళు చెప్పినవన్నీ మీరు వింటే యాక్చువల్లీ ఈచ్ వన్ బికేమ్ అ సీన్, అండ్ దట్స్ హౌ దిస్ ఫిల్మ్ వాజ్ బార్న్. And it was in production for more than 4-5 years. Adi last year 29th January release ayi super hit ayindi Telugulo, and it was also critically very acclaimed. But evarki teliyani vishayam entante nenu exactly kuda kaadu, first ee subject rasinapudu I was assisting Mr. Mani Ratnam, and then I finished. I had this subject with me for 10 years. ఫస్ట్ నేను వచ్చి అప్రోచ్ చేసింది వెంకటేష్ గారిని, అండ్ అట్ దట్ టైమ్ హీ కుడెంట్ డూ ఇట్ బికాజ్ హీ డిడ్ంట్ ఈవెన్ లిసన్ టు ద సబ్జెక్ట్. బాక్సింగ్ సబ్జెక్ట్ అని చెప్పగానే ఆయనకి హీ వాజ్ ఇంట్రెస్టెడ్, బట్ ఐ కుడెంట్ మీట్ హిమ్ బికాజ్ హీ గాట్ డెంగ్యూ. సరే అని చెప్పి వెళ్ళి నేను తమిళ్లో హిందీలో తీసి వచ్చిన తర్వాత, ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్, ఐ షోడ్ ఇట్ టు వెంకీ, అండ్ హీ లవ్ ద ఫిల్మ్, అండ్ హీ సెడ్ ఇప్పుడు తమిళ్లో తీసేసారు, ఇప్పుడు నన్ను పెట్టి తెలుగులో తీ. This is what he said. These are his exact words. And I waited 3 years and 4 months. I think 3 years and 4 months to see Venkatesh on Guru sets. And what an experience. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు చాలామంది సూపర్ స్టార్స్, చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో నేను వర్క్ చేశాను, చూశాను, వాళ్ళ బిహేవియర్ చూశాను. ఐ నో, ఐవ్ సీన్ దిస్, ఐవ్ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ 17 years. బట్ నేను చూడండి ఏంటంటే ఇలాంటి ఒక కమిట్మెంట్, ఇలాంటి ఒక హ్యూమిలిటీ, ఇలాంటి ఒక సిన్సియరిటీ. ఇప్పుడు ఆయన when he first told me I don't shoot before 9 o'clock. 9 o'clock వచ్చేస్తాను, 6 o'clock వెళ్ళిపోతాను, బట్ I shoot in a certain light. So he was there 6:45 అంటే 6:43కి you can see the car coming and Venkatesh will be there. అలా ఈ సినిమా మొత్తం నేను తీసిన అన్ని రోజులు వెదర్ హీ గాట్ హర్ట్, మెనీ టైమ్స్ హీ గాట్ హర్ట్, ట్రైనింగ్లోనే హీ గాట్ హర్ట్, బట్ ఎప్పుడు కూడా మాకు వారి వల్ల షూటింగ్లో స్టాప్ చేయటం కానీ ఏది కూడా జరగలేదు. అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్, హంబ్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ వెంకీ. అండ్ రితికా గురించి చెప్పాలంటే బాహుబలియే. ఆ పాప 6 years నుంచి మాతో, లైక్ ఫ్రమ్ 2010 ఫస్ట్ ఐ సా, 2011 I think I saw her. She was hardly 16-17 years old. And I'm sorry. So వచ్చి ఆ పాప, like when I first met her in Bombay, she came, she said, "Hi Sudha." That's how she greeted me. And she read the scene and she said, "Oh my God, this is me." అని చెప్పింది. అండ్ సో ఈజీ టు వర్క్ విత్. తను ఎప్పుడు కూడా ఎలా చేయాలి సీన్ అని అడిగింది లేదు, ఏం ఫీల్ అవుతున్నాను నేను అని అడుగుతుంది. అండ్ తెలుగు అయినా సరే, తమిళ అయినా సరే, హిందీ అయినా సరే, హిందీ ఆఫ్ కోర్స్ ఇస్ అ మదర్ టంగ్, బట్ తమిళ్లో కూడా అలాగే, ఐ మీన్ షీ లెర్న్ ఫర్ 4 years, బట్ తెలుగు షీ హ్యాడ్ ఓన్లీ 2.5-3-4 days. 2.5-3 days, 4 days, 2.5. ఓకే, షీ లెర్న్ ఇట్ అప్. ఆ తర్వాత అలా షీ జస్ట్ బటన్ నొక్కినట్టే. And here is Mumtaz. Mumtaz was also a boxer and she's a magician plus an actress from Bengal. వీళ్ళిద్దరూ సిస్టర్స్గా యాక్ట్ చేస్తారు ఈ సినిమాలో. అండ్ దట్ పర్టిక్యులర్ ఈక్వేషన్ అది కనుక కరెక్ట్గా లేకపోతే సినిమానే ఇట్ వుడ్ హావ్ ఫాలెన్ ఫ్లాట్. బట్ వాట్ దే డిడ్, వాట్ దే బ్రాట్ టు ద ఫిల్మ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా శశికాంత్ ప్రొడ్యూసర్, వై నాట్ అని అడుగుతాడు ఏది అడిగినా. సో ఐ మీన్ మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఐ రిమెంబర్ వెంకీ అండ్ మీ
I think we are inbuilt producers. Ammo, it's finished cheseyali, we are crossing the deadline, oh, this problem is happening, somebody is coming, stopping shooting. Where is Shashi ante? No problem, well, Jarapatre chesukochu. But both of us used to finish it. So that is Shashi. Great creative freedom. Freedom lapote, there is no creativity, there is no cinema, according to me. And that my producer gave me. Thank you for that. Ram, my EP, he's single-handedly bearing this film and seeing it from day one to the end. And thank you for that, Ram. ఇక్కడికి వచ్చి మీరు మా సాంగ్స్ నచ్చుతాయని మేము ఆశిస్తున్నాం. And I hope you can. Here comes Mumtaz, who's already a renowned face in Bengal, magician, boxer, and actress. Wow, what a beautiful combination. And Ritika, what do you have to say about it? I just turned 23 in the month of December. Yeah, I'm young. You know, I'm just going to turn 42 day after. I'm still young. Okay, so we are waiting to see the song. So should I go? Yeah. Okay. Okay, we'll wait. Okay. Hello, that's truly inspiring. Superb. After seeing that video, really want to go and learn some boxing. Thank you for saying that. I was hoping to hear that. Thank you. Behind every successful sportsman, there's a wonderful, motivating guru. So, how was the experience, Ritika? You worked for Tamil and now in Telugu. Yeah. Like you said, you felt like learning boxing, right? That's the same thing I heard when this film released in Hindi and Tamil. Women sent me messages and tweets saying that we were very inspired after watching the film and we want to learn martial arts, we want to learn boxing. I really, really hope that this film makes the same impact here in Andhra Pradesh, because this is the need of the hour. We all need this. Women need that support and power. So I really hope that the same thing happens here. And like you said, we all need that guru. We all have the guru in life, but we don't like them. We dislike them for being so strict with us, right? Yeah. You should not, because that guru will take you there in life. I have my dad, he's my guru, he's my trainer in real life. And when I shot for this film, I saw the same thing in Venki sir. And that is why my character goes where it goes in the film, you'll see. So, yeah, that's it. I really feel like you need that guru in life. So if you have that guru, respect that person. Don't dislike them. Okay. So, how comfortable were you working with Venki sir? Very comfortable. He's very chill. He's nice. So at first I was really scared. I thought maybe, he's very strict and maybe I won't be able to do it so well. But he was so nice and chill and he said, relax, it's okay, no problem. So it was very good working with him. Okay. Venki sir had done a film long back which is called Sundarakanda, and we still watched the movie, and where he played a guru, but that had a different kind of storyline. But this is the other kind of a guru where he's... So you're winning the national award for this film. How did it feel, Ritika, the first movie? Felt amazing. I really wasn't expecting so much appreciation. I thought, theek hai, thoda bahut milega, but this is next level. National award is huge, and I really wasn't expecting it. So I'm very happy. I'm just very, very happy to have this wonderful opportunity. It's changed my life, and thank you so much, Sudha ma'am, for that. I still remember the first day I met her. I just went in, I was wearing my shoes and the same clothes actually. I didn't have any makeup on. Right now I have some makeup on, but I just went in and said, yo, what's up? And she was like, yeah, you're the girl. I'm like, how? She just decided that... Yeah, she just said, you're the girl. And I was like, how? I mean, how is that even possible? I'm not even an actor. I've never faced the camera before. I don't speak the language. How can you say that so positively? And she was like, just, you're the girl. And then it just happened. So I want to thank her for that. And Sashi sir, Maddie sir, Venki sir, everybody, Ram, everybody, they've all stood by me since day one, since I was 18 years old. We've all been together. Mumtaz here, she's a very good friend of mine. We've all been a family since I was 18. Now I'm 23. You're growing up with the team. With them, yeah. It's been a very beautiful journey. Thank you so much. Host too. What else? Punjabi, Bhojpuri, Malayalam. Yeah, some other films. Yeah. Thank you. Thank you so much, Ritika. Thank you. Mumtaz. I feel exactly the same. Only thing, I'm super excited that this film has been very special to me. So definitely to be able to do it once again in a different language, in such a magical language, I think I'm really blessed. And I will definitely take this opportunity to thank Sudha personally, that because like you said, like she said, we all need a guru. In this film,
she definitely has played the role of a guru. She pushed us, she killed us, she murdered us, but all for one reason, with one purpose in mind, that, today the movie is done so well. We are reaping the profits, we're all enjoying it, but then this was possible. We could perform the way we performed only because this woman, she's been there for all of us. So She is a true seriously, thank you so boxer. much. She is a true champion. She is a champion of champions. I would definitely say that, and I don't think any words whatever that I say can really describe what she has done for each one of us. Secondly, Shashikant, he's been so supportive since day one. He's always been there. Even if he was firstly, like you already announced, that I am a Bengali actress. I have done a couple of films. So generally, I don't know about the trend here in Tollywood here, but in my Tollywood, the Bengali Tollywood, the producers are actually never seen on set. They just come for the first day and then they leave. And I thought that maybe that's the trend. I think that's the trend here as well. But Shashikant is somebody who's always been there throughout, keeping an eye on everybody, keeping track of everything, whatever that's happening. And I think the way he has supported the director and everyone, great. Ram, his counterpart, I would say, his extension. And I'm really glad we met Ram from the Telugu version. So really thank you for being there, and another magic man. And last but not the least, I'm already getting the goosies. Venki sir, oh my God, that is my expression for him. I just have one thing to say. Oh my God, what a man, what an actor, what a talent. To be able to perform with him, my life's made. Thank you so much, sir, for being there, for taking our trouble, for giving shots one after the other in spite of, he's bang on, right? How do you do it? You're so good. How do you do it? Seriously, I mean, there's so much to learn from him. So thank you so much. And I would just request that I hope that I get more, chances like this, that I can work with him more and more. And Sudha, of course, you better take me for your next film, or else we'll box you. That's it. Thank you so much. Really feel very proud about. Whenever I've been in Hyderabad, it has always been as my father's daughter, where he's coming here with his magic show Indrajal, and He could just vanish things on stage. I know, and I would always be there as the spectator or the great Sorkar's daughter. So today I'm here back as an actress, and when I came here, flew down today, I told my father, I took his blessings, and I told him I'm going back to your Hyderabad. Okay. And he said, yes, now it's your Hyderabad. Wow, wonderful. Thank you, Ritika. Thank you. Looking forward to see both of you all again and again in Tollywood. Thank you. Bye-bye. నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారు. వ్యక్తిగతంగా కూడా ఇష్టం ఆయన అంటే. సో ఆయనతో చాలా మంచి పాటలు రాశాను. ఈ సినిమా కూడా రాయడం చాలా హ్యాపీగా ఉంది. అవకాశం ఇచ్చిన సుధా గారికి థ్యాంక్ యూ. సో ఎలాంటి కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్ సుధా గారు అంటే ఒకే మాట చెప్పొచ్చు. ఇందులో ఒక మందు సాంగ్ పెట్టాలండి ఉంది, కాకపోతే రెగ్యులర్గా అలాంటి పాటలా ఉండకూడదు. నేను మందుకు అగైనెస్ట్ని, అది నేను ఎంకరేజ్ చేసినట్టు ఉండకూడదు. కాబట్టి దాంట్లో ఏదైనా ముందు ఒక లీడ్ చెప్పండి అని చెప్పి సజెస్ట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ యూ మేడం. దానికైనా ముందు వెంకటేష్ గారితో తిట్టించి, మందు తాగే వాళ్ళందరినీ తిట్టించి ధూమపానం మద్యపానం మీద సెన్సార్ బోర్డు కాదు అన్నీ చూసుకోవడానికి, సినిమా కాదు సెన్సార్ బోర్డు చూసుకోవడానికి, సో అలా రాయడం జరిగింది. సో చాలా ఈ మధ్యకాలంలో నాకు అంత విశాల హృదయం ఉన్న డైరెక్టర్లు నేను చాలా తక్కువ మంది చూశాను. థ్యాంక్ యూ అండి. అలాగే వెంకటేష్ గారు పాడడం నా ఆత్మీయుడు పడినట్టు అనిపించింది. అందుకే నాకు చాలా ఇష్టం అండి. నేను జర్నలిస్ట్ ఉన్నప్పటి నుంచి వెంకటేష్ గారితో మంచి రిలేషన్ ఉంది నాకు. చాలా వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఇందులో రాసిన దాంట్లో మందు గురించి చాలా చెప్తూ కొత్తగా ఏదైనా చెప్దామంటే ఒక దశలో మందు తాగిన వాడిని అసలు ఆపలేం, కంట్రోల్ చేయలేం. రాజు కంటే మూర్ఖుడు బలవంతుడు అంటారు, వాడికంటే బలవంతుడు మందు తాగినాడు. సో పిరికోడికైనా ధైర్యం వస్తుంది, పేదోడికైనా పండగ వస్తుంది, పిచ్చోడికైనా జ్ఞానం వస్తుంది మందులోనే. దీనిని మించిన యోగం ఉండదే, దీనికి తగ్గని రోగం ఉండదే, లోకాన్ని మడిచి పెట్టుకున్నదే ఇందులోనే. కూలు జూడుని కూటుకు లేని వాడిని చీర్చుకొట్టి కలపదా మందు మహారాణి.
మూసిన షట్టర్ ఎత్తకపోతే పలికిస్తా పదనిస, మేరా నామ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష రాశాను. సో నాకు బాగా నచ్చిన అంటే యాక్చువల్గా మందుబాటుని రాస్తూ ఎంజాయ్ చేయలేం, దానికి చాలా లిమిటేషన్స్ ఉంటాయి, ఎక్కువ ఓవర్గా వెళ్ళకూడదు, అలానే ఫన్ తగ్గకూడదు. సో అన్నీ తూకం వేసి రాసిన పాట ఇది, నాకు బాగా నచ్చిన పాట. అలాగే ఇందులో వెంకటేష్ గారు చాలా బాగా పాడారు, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ జెన్యున్ చెప్పడం కూడా నేను అసలు పాడాలా వద్దా అనుకున్నాను. ఆ మేమౌన్స్ అది చెప్పారు సార్, చాలా కనెక్ట్ అయిపోయారు ఫ్యాన్స్. సో చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. అలాగే ఇందులో హీరోయిన్కి సంబంధించిన ఇంట్రడక్షన్ సాంగ్ లాగా అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాటి మీద రాశాను. అందులో ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా, ఆకాశాన ఎగురుతున్న చేప పిల్లరా అని రాశాను. ఎందుకంటే అమ్మాయి జాలర్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఆకాశాన్ని అందుకోవడానికి ఎగురుతున్న చేప పిల్ల అని చెప్పి రాశాను. చాలా కత్తి అంచు మీద పరుగు నేర్చుకుందిరా అని రాశాను. కత్తి అంచు మీద నడక వరకు చెప్పారు అందరూ, కత్తి అంచు మీద పరుగు నేర్చుకోవడం అనేది దానికి నెక్స్ట్ లెవెల్. సో అలాంటి క్యారెక్టర్ చేసింది కాబట్టి ఆ పాత్ర పరిచయానికి సంబంధించిన సాహిత్యాన్ని అందించడం జరిగింది. ఈ 2 పాటలు నాకు రాసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే రామ్ గారికి, నిర్మాతకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. రొటీన్ని బ్రేక్ చేస్తూ డిఫరెంట్ ఇమేజ్ని క్రియేట్ చేస్తూ ఈ క్యారెక్టర్ కోసం ఇంత కృషి చేస్తూ మన ముందుకు వస్తున్నటువంటి వెంకటేష్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ వెరీ వార్మ్ వెల్కమ్ టు వెంకటేష్ గారు. వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఈ కొత్త లుక్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కొంతమంది దాన్ని తెలుగు నేటివిటీకి ఎలా అడాప్ట్ చేశారు సుధ గారు అనేది చూడడానికి చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నాము. సో వీ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఫ్రెండ్స్కి, మా హోల్ యూనిట్ అందరికీ నమస్కారం. ఆనెస్ట్గా చెప్పాలంటే టుడే I can tell you that after finishing this film, I'm a new actor. There's no doubt about that. నా 30 years కెరియర్లో ఎన్నో మంచి సినిమాలు చేశాను, ఎన్నో సినిమాలకి అవార్డ్స్ వచ్చినాయి. చాలా సినిమాల్లో పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్లో కామెడీ ఫిల్మ్స్ కానీ, ఫ్యామిలీ ఫిల్మ్స్లో ఎమోషన్స్ కానీ ఎన్నో సినిమాలు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు. దానికి ఎన్నో రివార్డ్స్ వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి. బట్ ఐ కెన్ ట్రూలీ అండ్ ఆనెస్ట్లీ సే ఇన్ మై 30 years career I've learned a lot of things, but I've learned the most in this one film, and the whole credit goes to Sudha. Until when I accepted the film, because I loved the subject right from the beginning. Sudha చెప్పినట్టు actually I was supposed to do the original film in the beginning, but అప్పుడు నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చి I could not do it. సో సినిమా రిలీజ్ అవ్వకముందే చూసిన తర్వాత నా చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేశాను. అంటే హర్ డెడికేషన్ ఎలా ఉంటుందంటే, అండ్ ఇట్ వాజ్ సో న్యూ ఫర్ మీ. సినిమా ఒప్పుకున్న తర్వాత we started doing a lot of production work and we were going through the thing. కొన్ని రోజుల తర్వాత అంత బాగానే ఉంది అనుకున్నాను. షీ కేమ్ అప్ అండ్ సెడ్, ఈ ఫైల్ తీసుకొని మీరు మొత్తం చదవాలన్నారు. సరే చదువుతామన్నాను. షూటింగ్ అప్పుడు లేదు వెంకీ, ఐ థింక్ యూ హ్యావ్ టు రీడ్ ద హోల్ స్క్రిప్ట్ రైట్ నౌ. ఐ మీన్ ఐ నెవర్ డన్ దట్. 30 years కెరియర్లో మొత్తం స్క్రిప్ట్ చదివి, అంటే డైలాగ్ చదువుతాను బట్ మొత్తం స్క్రిప్ట్ చదవాలంటే ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. కొంచెం అనుకున్నాను ఇంటికి వెళ్ళి, ఇదేంటిది ముందే ఇలా చెప్పింది అని. బట్ యూ వోంట్ బిలీవ్ ఇట్, వన్స్ ఐ స్టార్టెడ్ షీ వాజ్ వెరీ వెరీ క్లియర్ దట్ ఐ నో ద హోల్ స్క్రిప్ట్ బై హార్ట్, and everybody has to rehearse, everybody has to know the scene perfectly. And once I started reading the scenes, I suddenly realized a new kind of energy came into me, because the kind of what do you say, sincerity and the kind of work I was putting in, I could see that you start thinking about films very differently. It's not that నేను ప్రీవియస్ సినిమాలో చేయలేదని కాదు. ఐ రిమెంబర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యారెక్టర్, బట్ ఈ సినిమాలో ఉన్నట్టు ఏ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వలేదు. అండ్ ఆల్సో షీ టుక్ సో మచ్ కేర్ ఇన్ నా ప్రీవియస్ సినిమాలు అన్నీ బాగా స్టడీ చేసి ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవ్వకుండా
నా డైలాగ్ డెలివరీలో కూడా చాలా ఫ్రెష్గా ఉండాలని, కొత్తగా చూపెట్టాలని షీ వాజ్ వెరీ వెరీ క్లియర్ ఇన్ వాట్ షీ వాంటెడ్ టు డూ. అండ్ the film has come out so well. Today, if the film has come out so well, again I have to thank only Sudha and the whole team has been wonderful working with me. I thank all my co-stars and my producers Sashi and Ram and all the other technicians. And actually, I'm the guru in the film. I'm the coach for Ritika, right? But ఈ సినిమాలో while shooting, I'll be honest, నేను Sudha became my guru and I became the student, because నేను ఎప్పుడు అంత సిన్సియర్గా ఎవరు ఫాలో అవ్వలేదు స్కూల్ కాలేజెస్లో కూడా. I really surrendered because I think if you want to be excellent in your work, the student has to surrender. And this film, I decided to surrender because I could see the way she was working. I could see her sincerity and I knew she was going to get the best out of me, because she got that attitude out of me, because excellence is not a skill, it's just that attitude, and that attitude she got it out from me and every other actor in the film. And that's what I was so happy about. And ఈ సినిమా చేసేటప్పుడే I remember going home and telling అన్నయ్యకి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి, I could see that I can perform so well in any character now I can get. I can think differently, and I'm really looking forward for many films from Telugu industry, from writers who can come up with fantastic characters. And I can assure you that I'll surely deliver the best, and I can do my best in the new coming films. What else? So I think that's pretty much. So and I much pay. పాట పాడమన్నారు, జింగిడి సాంగ్ మీరు చూశారు. అది suddenly when I heard the tune I was really excited, and I suggested maybe I should give it a shot, and then we suddenly decided, and then it went off well, and I'm really happy. Santosh gave a wonderful tune, and he made me, we went to the studio and sang the song, and I thank him for giving such wonderful music, and he's done an outstanding job. So it's sad he couldn't make it, but I thank Santosh for giving such wonderful music. So if I have to thank all my assistant directors especially, and all the technicians there who really worked very hard. We had a very very sincere, hard-working team, and so that's pretty much it. Have I covered? Okay, thank you very much. And ilan cinema ki we need a lot of support from the media and the press, and I'm sure you'll see a very very different film from me, and you'll really like the sincerity, the pureness, and there's so much heart, there's so much emotions, so you'll really love it. తప్పకుండా ఈ సినిమా అందరూ చూస్తారు, బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకు మర్చిపోయిన, హ్యావ్ టు థ్యాంక్ మై co-stars Ritika and Mumtaz. They've done an outstanding job. The emotions have come out so well, and I wish them all the success after this film. And you'll see Ritika, she'll have a grand entry in Telugu film industry. She's done outstanding. I mean, the film is about her and my relationship, and the sister's relationship. So I think we wish them all the best. Thank you. And Ram and all the other technicians. And actually, I'm the guru in the film. I'm the coach for Ritika, right? But ఈ సినిమాలో while shooting, I'll be honest, నేను